T20 అంటేనే ట్విస్ట్లు, టర్న్లు, టర్నుల కొద్ది హై టెన్షన్. అది మరోసారి ప్రూవ్ అయింది గుజరాత్ జైంట్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో జరిగినటువంటి ఈ మ్యాచ్ లో సోఫీ డివెన్ ఆల్ రౌండ్ షోతో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మ్యాచ్ ని అమాంతం లాగేసుకుంది. అసలు నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు ఎప్పటి వరకు, లాస్ట్ ఓవర్ ముందు వరకు. ఎందుకు అంటే అప్పటికే లారా వోల్వర్ట్ అండ్ జెమిమా రోడ్రిగ్స్ క్రీజ్ లో ఉన్నారు. టీమ్ కి కావాల్సిన రన్స్ చాలా 50-40+ దాకా ఉన్నాయి. 18th ఓవర్లో 19 రన్స్ చేశారు. 19th ఓవర్లో 22 రన్స్ పిండుకున్నారు. ఇక లాస్ట్ 6 బాల్స్ లో కావాల్సింది 7 రన్సే. మరి ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుంది అనుకున్న టైంలో సోఫీ డివైన్ బాల్ తో మ్యాజిక్ చేసింది. కేవలం 2 రన్స్ ఇచ్చి ముందుగా జెమిమా రోడ్రిగ్స్ అవుట్ చేసింది, ఆ తర్వాత లారా వోల్వాట్ ని అవుట్ చేసింది. దీంతో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి దూరమై గుజరాత్ టైటన్స్ కి వశమైంది. దీంతో గుజరాత్ టైటన్స్ మళ్ళీ పాయింట్స్ టేబుల్లో టాప్ లోకి చేరింది. అసలు ఏం జరిగింది ఇంత హై వోల్టేజ్ మ్యాచ్ లో అని ఒకసారి చూస్తే, టాస్ గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. టాస్ గెలిచి గుజరాత్ జైంట్స్ కి బ్యాటింగ్ ఇచ్చింది. మరి గుజరాత్ జైంట్స్ ఓపెనర్ సోఫీ డివైన్ అద్భుతంగా ఆడి 95 రన్స్ చేసింది. 42 బాల్స్ లో 6ర్లు 4లతో విరుచుకు పడింది. WPL లో తను సెంచరీ మిస్ అవడం ఇది రెండోసారి. గతంలో ఆర్సీబీకి ఆడినప్పుడు 99 రన్స్ చేసి అప్పుడు సెంచరీని మిస్ అయింది. ఇప్పుడు కూడా 95 రన్స్ చేసి సెంచరీని చేజార్చుకుంది. మరోవైపు కెప్టెన్ యాష్లీ గార్డ్నర్ కూడా ఒక్క పరుగు తేడాతో హాఫ్ సెంచరీని మిస్ అయింది. తను కూడా 49 రన్స్ చేసింది. సో ఈ మ్యాచ్ లో ఏం చేశారంటే వీళ్ళు అనుష్క శర్మని గత మ్యాచ్ లో నెంబర్ 3 లో ఆడించారు. ఈ మ్యాచ్ లో కొంచెం డౌన్ ద ఆర్డర్ దింపారు. వీళ్ళకంటే ముందు 4 ఫారిన్ ప్లేయర్స్ టాప్ ఆర్డర్ లో ఆడటం అయితే విశేషం. ఈ మ్యాచ్ లో ఎస్పెషల్లీ 4 టాప్ ఆర్డర్ లో, జార్జియా వెరామ్ కూడా నంబర్ 4 లో వచ్చింది అనుకుంటాను. సో ఈ రకంగా వీళ్ళు 209 రన్స్ చేశారు. అందరూ కొన్ని రన్స్ కాంట్రిబ్యూట్ చేశారు. మేజర్ గా మాత్రం యాష్లీ గార్డ్నర్ అండ్ సోఫీ డివైన్. దీంతో గుజరాత్ జైంట్స్ 209 పరుగులు చేసింది. మరి ఢిల్లీ క్యాపిటల్స్ కి లక్ష్యం 210. మరి ఇంత టార్గెట్ ను చేజ్ చేయాలంటే షఫాలి వర్మ ఉంది అండ్ కొత్తగా వచ్చిన బ్యాటర్ ఢిల్లీ క్యాపిటల్స్ లో అందరి దృష్టి ఆమె మీదే ఉంది, లిజేలీ అద్భుతంగా ఆడింది. 35 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేసింది. అండ్ లిజేలీకి లారా వోల్వర్ట్ కూడా తోడైంది. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్ కి 90+ రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. మరి వీళ్ళు ఢిల్లీ మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటున్న టైంలోనే వీళ్ళకి రైట్ టైంలో బ్రేక్ త్రూస్ లభించాయి. అంటే గుజరాత్ జైంట్స్ కి రైట్ టైంలో బ్రేక్ త్రూస్ వచ్చాయి. లిజలీని 80+ రన్స్ స్కోర్ చేసిన తర్వాత తనని అవుట్ చేశారు. ఇక లారా వోల్వర్ట్ మ్యాచ్ గెలిపిస్తుంది అనుకుంటే తనని కూడా లాస్ట్ ఓవర్ లో బోల్తా కొట్టించింది సోఫీ డివైన్. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను అదరగొట్టి మ్యాచ్ నైతే ఢిల్లీ నుంచి దూరం చేసింది. మరి ఈ మ్యాచ్ లో 2-3 హైలైట్స్ ఉన్నాయి, 2-3 రికార్డ్స్ ఉన్నాయి. అవేంటి అంటే, నందనీ శర్మ, ఢిల్లీ బౌలర్ నందనీ శర్మ హ్యాట్రిక్ తీసింది లాస్ట్ ఓవర్ లో. ఢిల్లీ బౌలింగ్ చేసినటువంటి లాస్ట్ ఓవర్ లో నందనీ శర్మ మొత్తంగా 5 వికెట్లు తీసింది. 5 వికెట్ హాల్. ఒకే మ్యాచ్ లో 5 వికెట్ హాల్ సాధించడము, హ్యాట్రిక్ తీయటము, ఇవైతే ఒక అద్భుతంగా చెప్పొచ్చు. అలా చేసినటువంటి తొలి బౌలర్ గా WPL హిస్టరీలో ఒకే మ్యాచ్ లో హ్యాట్రిక్, అదే మ్యాచ్ లో 5 వికెట్ హాల్ సాధించిన తొలి బౌలర్ గా నందనీ శర్మ రికార్డులకు ఎక్కింది. ఇక అంతేకాదు స్నేహ్ రాణా కూడా ఒక వరస్ట్ రికార్డ్ అయితే సొంతం చేసుకుంది. సోఫీ డివైన్ స్నేహ్ రాణా బౌలింగ్ లో ఏకంగా 32 రన్స్ రాబట్టుకుంది. WPL హిస్టరీలో ఒకే ఓవర్ లో ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్ గా స్నేహ్ రాణా అయితే ఆ చెత్త రికార్డు మూటగట్టుకుందని చెప్పొచ్చు. ఈమె కంటే ముందు దీప్తి శర్మ 28 రన్స్ ఇచ్చి ఆ రికార్డులో ఉండే. ఇప్పుడు దీప్తి శర్మ కొంచెం రిలాక్స్ గా ఉండొచ్చు, ఎందుకంటే స్నేహ్ రాణా ఆ రికార్డును బీట్ చేసింది. సో ఈ రకంగా అయితే మరి రికార్డులు ఉన్నాయి. వాళ్ళకు రివార్డులు ఎవరికి దక్కాయంటే గుజరాత్ జైంట్స్ కే రివార్డులు దక్కాయి. సో WPL లో ప్రతి మ్యాచ్ అయితే ఉత్కంఠగా సాగుతుంది. మరి గత 2 మ్యాచ్ల్లో కూడా హై స్కోరింగ్ గేమ్స్ చూసాము. సెకండ్ మ్యాచ్ హై స్కోరింగ్ గేమ్ చూసాము. మరి ఇది కూడా హై స్కోరింగ్ గేమే. గుజరాత్ జైంట్స్ అయితే ఈసారి తమ ఫేట్ మార్చుకోవాలని అయితే తహతహలాడుతోంది. సో గుజరాత్ జైంట్స్ అయితే తమ ఫేట్ మార్చుకోవాలని అయితే తహతహలాడుతోంది. మరి ఈసారి ఏం చేస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే మంచి ఫామ్ లో కనిపిస్తుంది గుజరాత్ జైంట్స్. మరి మీరేమంటారు? గుజరాత్ జైంట్స్ ఈ సీజన్ లో తమ ఫేట్ మార్చుకుంటుందా?